తీసుకురావలసిన వాటిలో తీసుకురాకోకుండా ఏదైనా ఒకదానికి మనుషులు వెళ్ళేటప్పుడు వారు తీసుకువెళ్ళవలసినటువంటి వాటిని తీసుకెళ్ళకోకుండా ఏదైనా నాణ్యత లోపం కలిగింది తీసుకెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చారేంటి అని అడిగితే సహజంగా మనుషుల యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఏం లేదు బ్రదర్, ఫార్మాలిటీ కోసమే, అది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు అంటే మనుషులు ఫార్మాలిటీగా చేసే దాంట్లో సిన్సియారిటీ కనపడదు, అది నాణ్యత కనపడదు, జస్ట్ ఫార్మాలిటీ కోసమే అంటారు. ఈ ఫార్మాలిటీ అనేటువంటి ఆలోచన దేవుని సముఖానికి వచ్చేటప్పుడు కూడా ఫార్మాలిటీస్ కనపడుతూ ఉంటుంది. ఫార్మాలిటీ ప్రకారంగా ఆరాధనకు రావటం, ఫార్మాలిటీ ప్రకారంగా ఆరాధనలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పాల్పొందుకోవటం, ఫార్మాలిటీ ప్రకారంగానే తమ విశ్వాసాన్ని కొనసాగించడం అనేది దేవుడు ఎంత మాత్రము అంగీకరించాడు. కారణం ఏమంటే, ఫార్మాలిటీగా అర్పణలు తీసుకొచ్చినటువంటి కయీనును దేవుడు లక్ష్య పెట్టలేదు. ఫార్మాలిటీ ప్రకారంగా తీసుకొస్తే సమాజంలో ఉన్నటువంటి మనుషులే నవ్విపోతారే, ఇది లోపం కలిగింది కదా అని అంటారే, దీంట్లో నాణ్యత లేదని అంటారు కదా. అటువంటిది సర్వోన్నతులైనటువంటి దేవుని సముఖానికి మనుషులు ఫార్మాలిటీగా రావటమా? ఫార్మాలిటీతో చేయటం కాదు, సిన్సియారిటీతో చేయవలసిన అవసరం ఉంటుంది. హేబేలు అర్పణలు అర్పించినప్పుడు ఫార్మాలిటీగా చేయాల, సిన్సియారిటీతో చేసే కార్యక్రమాలు. అందువలన మన విశ్వాసము, భక్తి, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఫార్మాలిటీ కాదు, సిన్సియారిటీ కనబడాలి. సిన్సియారిటీతో కార్యక్రమాలు జరిగించినప్పుడు పరమ తండ్రి దానికి తగినటువంటి ప్రతిఫలాలు అనుగ్రహించి చూపించాడు. హేబేలు అతని యొక్క అర్పణను బట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడినటువంటి వాడై ఉన్నాడు. అందువల్ల దేవుని సముఖానికి మనం తీసుకొచ్చినటువంటి అర్పణలే కానీ మనమే కానీ ఫార్మాలిటీ ప్రకారంగా చేస్తే దానివల్ల పొందేటువంటి ప్రతిఫలాలు ఏమీ ఉండవు. సిన్సియారిటీతో చేసి చూడు, నీతిమంతుడిగా హేబేలు ఎలాగైతే లెక్కించబడ్డాడో, మనుషులు దేవుని సముఖంలో సిన్సియారిటీతో కార్యక్రమాలు జరిగించగలిగినప్పుడు దానికి తగిన ప్రతిఫలాలు తప్పక వారు పొందుకుంటారు.